Hi guys, welcome back to my channel Jan Beauty Hub. In this video I will discuss all about moisturizers. Makeup lo moisturizer apply cheyakunte ఏమవుతుంది, ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా మేకప్ లో మాయిశ్చరైజర్ యూజ్ చేయాలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు ప్రతి స్కిన్ టైప్ కి మేకప్ చేసే ముందు మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి. మీది డ్రై స్కిన్ అయినా ఆయిలీ స్కిన్ అయినా కాంబినేషన్ స్కిన్ అయినా మేకప్ కి ముందు మాయిశ్చరైజర్ అప్లై చేయడం అనేది మస్ట్ అండ్ షుడ్. ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళు మాయిశ్చరైజర్ అప్లై చేయాలా అంటే ఎస్, అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ వల్ల యూజ్ ఏంటి అని ఇప్పుడు తెలుసుకుందాం. మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్లయితే మన స్కిన్లో పోర్స్ అనేవి ఉంటాయి. ఈ పోర్స్ లోపల ఆయిల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఈ ఆయిల్ గ్లాండ్స్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. మనం మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల ఈ ఆయిల్ గ్లాండ్స్లోకి మాయిశ్చరైజర్ వెళ్ళి ఈ పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. మాయిశ్చరైజర్ అనేది ఫేస్కి కావాల్సిన మాయిస్ట్ని అందిస్తుంది అండ్ ఎక్సెసివ్ ఆయిల్ ప్రొడ్యూస్ కాకుండా కంట్రోల్ చేస్తుంది. ఇదే మాయిశ్చరైజర్ యూజ్. డ్రై స్కిన్ వాళ్ళకైతే ఈ ఆయిల్ గ్లాండ్స్ అనేవి తక్కువ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఈ ఎక్సెసివ్ ఆయిల్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇలా రిలీజ్ అవ్వడం వల్ల ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఫేస్ అనేది గ్రీజీగా ఉంటుంది. ఎక్కువ మాయిస్ట్గా, షైనీగా, ఆయిలీగా వాళ్ళ ఫేస్ అనేది మెరుస్తూ ఉంటుంది. అండ్ ఎక్కువ ఎక్సెసివ్ పింపుల్స్, వైట్ హెడ్, బ్లాక్ హెడ్ ప్రాబ్లం అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. డైలీ బేసిస్లో మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ అవుతాయి. మేకప్ ఎక్కువసేపు ఉండాలన్నా మాయిశ్చరైజర్ అప్లై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మీ స్కిన్ టైప్ని బట్టి మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల మీ స్కిన్ అనేది హైడ్రేటింగ్గా ఉంటుంది. స్కిన్ ఆయిల్ గ్లాండ్స్ అండ్ pH లెవెల్ బ్యాలెన్స్గా ఉంటుంది. వెదర్ని బట్టి కూడా మన స్కిన్ టైప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. డబల్ లేయర్స్ ఆఫ్ మాయిశ్చరైజర్ని మనం వింటర్లో డ్రై స్కిన్కి అప్లై చేయాలి. కాంబినేషన్ స్కిన్ వాళ్ళకైతే ఈ టీ జోన్ ఏరియాలో ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది, ఈ సి జోన్ ఏరియాలో డ్రైగా ఉంటుంది. టీ జోన్ ఏరియాలో వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి, సి జోన్ ఏరియాలో క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. డ్రై స్కిన్ వాళ్ళకి ఎప్పుడు క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఆ క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆయిల్ ఉండడం వల్ల డ్రైనెస్ని తగ్గిస్తుంది. ఫ్లేకీగా ఉండే స్కిన్ని ఈ ఆయిల్స్ అనేవి మాయిస్ట్గా చేస్తాయి. ఈ క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ అనేది చాలా థిక్గా ఉంటుంది. ఇది బ్లెండ్ కావడానికి, స్కిన్లో అబ్జర్వ్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. సో డ్రై స్కిన్ వాళ్ళు ఎప్పుడు ఇలా క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎట్లాంటి మాయిశ్చరైజర్ యూజ్ చేయాలనేది తెలుసుకుందాం. ఆయిలీ స్కిన్ వాళ్ళకి వాళ్ళ ఫేస్ పై ఆయిల్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయి ఉంటుంది. ఆ ఆయిల్ని కంట్రోల్ చేయడానికి కోసం మనం వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ని యూజ్ చేయాలి. మీరు మాయిశ్చరైజర్ పై ఇంగ్రీడియంట్స్ లిస్ట్ని చూసినట్లయితే ఆక్వా, ఆయిల్ ఫ్రీ, మ్యాటిఫైయింగ్, నాన్ గ్రీజీ, లైట్ వెయిట్ అండ్ వాటర్, ఈ నేమ్స్తో ఉన్న మాయిశ్చరైజర్ని మనం జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ అని అర్థం చేసుకోవాలి. సో ఈ జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ మనం ఆయిలీ స్కిన్ వాళ్ళకి యూజ్ చేయాలి. క్రీమ్ బేస్డ్, ఇల్యూమినేటింగ్, హైడ్రేటింగ్, రేడియంట్, ఈ పేర్లతో ఉన్న మాయిశ్చరైజర్ని మనం క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ అని అర్థం చేసుకోవాలి. ఈ క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ మనం డ్రై స్కిన్ వాళ్ళకి యూజ్ చేయాలి.